టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి శివుల సంక్రాంతి సందర్భంగా విడుదలైన మనశంకర వరప్రసాద్ వద్ద భారీ విజయాన్ని సాధించడంతో చిరంజీవి మరోసారి ఫుల్ జోష్లో కనిపిస్తున్నారు. ఈ సినిమా ఆయన కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ జోష్తోనే ఇప్పుడు చిరంజీవి తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టారు. వాల్తేరు వీరయ్య తర్వాత మళ్ళీ దర్శకుడు బాబీ కొల్లితో కలిసి పనిచేస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. తాత్కాలికంగా మెగా 158గా పిలుస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కుతుందని చెబుతున్నారు. గతంలో చిరంజీవి బాబీ కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అదే కాంబోలో మరో సినిమా వస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈసారి కూడా కమర్షియల్ ఎంటర్టైనర్గా సినిమా రూపొందుతుందని తెలుస్తుంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి బాబీ ఇప్పటికే పవర్ఫుల్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. యాక్షన్తో పాటు భావోద్వేగాలకు కూడా పెద్దపీట వేస్తూ కథ సాగుతుందని ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా తండ్రి కూతురు మధ్య ఉండే భావోద్వేగాలు ఈ సినిమాలో కీలకంగా ఉంటాయని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు హీరోయిన్గా ప్రియమణి నటించే అవకాశం ఉందని కూడా టాలీవుడ్లో చర్చ జరుగుతుంది. అయితే ఈ సినిమాలో చిరంజీవి కూతురిగా నటించడానికి మంచి దన్నున్న ఆర్టిస్ట్ కావాలని బాబీ అనుకున్నట్టు తెలుస్తుంది. అయితే అనస్వర రాజన్ అనే 2017లో విడుదలైన మలయాళం చిత్రం ద్వారా ఉదాహరణం సుజాత ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. తొలి చిత్రంతోనే తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు చిరంజీవి కూతురిగా అనస్వరాజన్ అనే అమ్మాయిని ఫిక్స్ అయినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత వరుసలో పలు మలయాళ చిత్రాలు నటిస్తూ మంచి గుర్తింపు కూడా సంపాదించింది ఈ అమ్మాయి. ముఖ్యంగా నేరు అనే కోర్ట్ రూమ్ డ్రామాలో చూపులేని యువతగా చేసిన నటన ఆమెకు విమర్శకుల ప్రశంసలు కూడా తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో తెలుగులో కూడా ఆమె మంచి గతంలో కూడా ఆమె తెలుగులో అడుగుపెట్టింది. ఇటీవల రోషన్ మేకా హీరోగా నటించిన ఛాంపియన్ చిత్రంలో కూడా ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మెగా 158వ చిత్రంలో అవకాశం ఇచ్చినట్లు సినీ వర్గాలు తెలుస్తున్నాయి. అయితే తండ్రికి తగ్గ కూతురిగా ఈ క్యారెక్టర్ ఆమెతో చేయించాలని దర్శకుడు భావిస్తున్నట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలు కూడా త్వరలోనే మీకు అప్డేట్స్ మీకు ఇస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.